హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మేము అందరికి వచ్చేసాను అన్నమాట. ఇది వచ్చేసి సోలార్ వాల్ ల్యాంప్ ఫ్రెండ్స్. అమెజాన్లో ఆర్డర్ చేసినాం అన్నమాట. వేరే ల్యాంప్స్కి అయితే మనకు కరెంట్ సప్లై కోసం వైర్ కాబడుతుంది. బయట ఎక్కడన్నా దానికి షార్ట్ సర్క్యూట్ అయ్యి పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వర్షాకాలంలోనైతే షాక్స్ కొడతాయి దాంతో. కాబట్టి దీనికి అలాంటి వైర్ కానీ పవర్ కనెక్షన్ కానీ ఏం అవసరం ఉండదు. ఇది డేలో సోలార్ అంటే సన్తో ఛార్జ్ అయిపోతుంది, నైట్లో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. అందుకని ఇది ఆర్డర్ చేసినాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి సోలార్ వాల్ ల్యాంప్ ఫ్రెండ్స్. ఇలా కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ మోడల్ నెంబర్ ఇచ్చిండు మనకి 888 అని. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకి ఇందులో సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత డేలో సన్తో ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లోనైతే మనకి ఒక మాన్యువల్ ఇచ్చిండ్రన్నమాట, చిన్న పేపర్ లాంటిది. తర్వాత మనకి ఇందులో స్క్రూలు ఇచ్చిండ్రన్నమాట. దీన్ని మనం మౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి ల్యాంప్. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ప్లాస్టిక్తో ఉన్నదన్నమాట. తర్వాత ఇక్కడ గ్లాస్ మనకు బల్బ్ దగ్గర మాత్రం ఫైబర్తో ఇచ్చిండ్రు. ఓకేనా, తర్వాత మనకి పైన వచ్చేసి సోలార్ ప్లేట్ ఇచ్చిండ్రు ఛార్జ్ అవ్వడానికి. ఓకే, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇది సెన్సార్ మోషన్ కోసం. ఓకే, పైన వచ్చేసి మనకి 2 హోల్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ మనం స్క్రూస్తో వాల్కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, కిందనైతే ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా ఇచ్చిండ్రు అన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఓకేనా, చూడండి, సైడ్స్కి కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది మనకి. మొత్తం స్క్రూస్తో ఫిక్స్ చేసి ఉంచిండ్రు. ఓకే, ఓవరాల్గానైతే లుకింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది పోర్టబుల్గా కూడా ఉంది, లైట్ వెయిటెడ్ అన్నమాట. ఓకేనా, చూడండి, దీని వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 200 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా, దీని లెంత్ వచ్చేసి 12 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 5.8 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత హైట్ వచ్చేసి 17 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఇందులో మనకి బల్బ్ వచ్చేసి టంగ్స్టన్ బల్బ్ ఇచ్చిండు ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్ అన్నమాట. వైట్ ఇంకా బాగుంటుంది, మాకు బ్లాక్ కొనుక్కున్నాం మేము, నచ్చుతుందని. తర్వాత దీని షేప్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్. బల్బ్లో మనకి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీని మెటీరియల్ వచ్చేసి యాక్రిలోనిట్రైల్ బ్యూటాడిన్ సిట్రిన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గానైతే లుకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత దీంట్లో మనకి 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డిమ్మబుల్ లైట్ ఉంటుంది, ఒకటి స్ట్రాంగ్ లైట్ ఉంటుంది, ఒకటి సెన్సార్ లైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇది ఎక్కడెక్కడ మనం పెట్టుకోవస్తుంది అంటే ఫ్రంట్ డోర్కి పెట్టుకోవస్తుంది ఫ్రెండ్స్. తర్వాత గార్డెన్ ఏరియా ఉన్న వాళ్ళకి గార్డెన్లో పెట్టుకోవస్తుంది అన్నమాట. తర్వాత మనకి ఇంట్లో స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ పెద్దవాళ్ళు నడవడం కానీ నైట్లో చీకట్లో పడిపోవడం జరుగుతాయి కాబట్టి అక్కడ పెట్టుకోవస్తుంది, ప్రాబ్లం ఉండకుండా. ఇది మొత్తం డేలోనే ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది డేలో వచ్చేసి. తర్వాత నైట్లో మనకి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఈ సెన్సార్ అయితే నైట్లో ఎవరైనా దాని ముందర నుంచి వెళ్తున్నా కానీ నడుచుకుంటా ఆటోమేటిక్ అదే ఆన్ అయిపోతుంది. తర్వాత ఎవరు లేనప్పుడు 15 సెకండ్స్ తర్వాత ఆ లైట్ని ఆఫ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్. రైనీ సీజన్లో కానీ వింటర్ కానీ సమ్మర్ సీజన్లో ఏ సీజన్లో అయినా ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో.
ఓకే, ఇప్పుడు ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో 3 మోడ్స్ అని చెప్పాను కదా లైట్స్, మనం ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫుల్ బ్రైట్నెస్ అన్నమాట, ఓకేనా. స్ట్రాంగ్ లైట్ ఇది. ఇది వచ్చేసి డిమ్మబుల్ లైట్, ఓకే. ఇది వచ్చేసి సెన్సార్ లైట్, ఓకేనా. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, లైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. దాని లుకింగ్ కూడా చాలా బాగా కొడుతుంది, ఓకేనా. బయట మనం వాల్స్కి పెట్టినప్పుడు కూడా చూసే వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అఫీషియల్గా, ఓకేనా. అందులో ఎల్లో కలర్ లైట్ వస్తుంది మనకి, ఎల్లోయిష్ కలర్. ఓకే, ఇప్పుడైతే సన్లైట్ లేదు ఫ్రెండ్స్, కానీ ఈ సోలార్ ప్యానెల్ ఎట్లా ఛార్జ్ అవుతుందో మనం టార్చ్ లైట్ పెట్టి చూద్దాం, ఓకేనా. ఈ టార్చ్ లైట్ని మనం ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ని సన్ లాగా అది తీసుకుంటుందో లేదో, ఛార్జ్ అవుతుందో లేదో చూద్దాం. నా ఫోన్లో టార్చ్ ఆన్ చేసిన, చూడండి. దానిపైన లైట్ పడగానే అది ఛార్జ్ అవుతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది లైట్, ఓకేనా. తర్వాత తీసేసరికి ఆన్ అయిపోతుంది అన్నమాట. నైట్లో కూడా ఆటోమేటిక్ ఇలాగే ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, డేలోనైతే ఇలా ఛార్జ్ అవుతుంది అన్నమాట సన్లైట్తో, ఓకేనా. తర్వాత నైట్లో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు దాని ముందర ఎలాంటి సెన్సార్ డిటెక్ట్ అవుతలేదు కాబట్టి అది ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నేను దాని ముందర చేయి పెట్టినా కదిలినా కూడా అది ఆన్ అయిపోతుంది, చూడండి మీరే, ఓకేనా. చూడండి, ఓకే. తర్వాత 15 సెకండ్స్ వరకు అది వెయిట్ చేస్తుంది. ఎలాంటి మోషన్ డిటెక్ట్ కాకుంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకే. కొద్ది సెకండ్స్ మనం వెయిట్ చేద్దాం, ఆఫ్ అయిపోతుంది చూడండి. చూసారు కదా, ఇలా దానికి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మనకి టెన్షన్ అనేది ఉండదు ఆన్ ఆఫ్ చేసుకునేది, ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను చెయ్యి పెడతాను, ఆన్ అయిపోయింది. నైట్ టైంలో మన ఇంటికి దొంగలు వచ్చినా కూడా ఇలాంటి లైట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఆన్ అయిపోతాయి అన్నమాట. మనకు కూడా తెలుస్తుంది ఎవరు వచ్చిండ్రో నైట్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, మన ఇంట్లోనైతే సీనియర్ సిటిజన్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. వాళ్ళు స్విచ్ని ఆన్ ఆఫ్ చేసుకోలేరు ప్రతిసారి కాబట్టి ఇది ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుంది సెన్సార్తో, కాబట్టి ఈ లైట్ కూడా ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. తర్వాత స్టెప్స్ దగ్గర కూడా మనం ఎప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోలేము, ఇదే మనల్ని డిటెక్ట్ చేసి ఆన్ ఆఫ్ చేసుకుంటుంది. తర్వాత మనం వాష్రూమ్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, బయట గేట్స్ బయట కూడా దీన్ని మనం ల్యాంప్ లాగా పెట్టుకోవస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది ఎవరు వెళ్తలేరు కాబట్టి డిటెక్ట్ చేసి దానికి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు దాని ముందరికి వెళ్తున్నాను నేను, ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, ఓకే. చూసారా, దాని ముందరికి వెళ్ళిపోయిన 15 సెకండ్స్కి అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టెప్స్ దగ్గర కూడా పెట్టి చూపిస్తాను మీకు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్స్ పైన పెట్టినా అన్నమాట. ఇప్పుడు నేను దాని ముందరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తా పైకి, ఆటోమేటిక్ ఆన్ అవుతుందో లేదో మీరే చూడండి, ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అన్నమాట దానికి, ఓకే. తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ కూడా అయిపోతాయి 15 సెకండ్స్ తర్వాత. ఇప్పుడు నేను కింది సైడ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు నేను ఎక్కగానే ఆటోమేటిక్ లైట్ ఆన్ అయిపోతుంది, మీరే చూడండి, ఓకేనా. చూడండి, మనకు ఎలా కావాలనిపిస్తే అలా పెట్టుకోవస్తుంది, సైడ్కి కూడా పెట్టుకోవస్తుంది, ఓకేనా. ఓకే, ఈరోజైతే మా సైడ్ వర్షం పడ్డది ఫ్రెండ్స్, అంత లైట్గా సరిగ్గా కనిపించకపోవచ్చు మీకు, ఓకేనా. మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోయినాయి పక్కకి, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇది అమెజాన్లో 209 రూపీస్కి పడ్డదన్నమాట, ఓకేనా. ఒకవేళ మీకు కూడా ఈ లైట్ని పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.